కొంతమందికి జరిగి ఉంటుంది. అరే వీడు హల్లెలూయా బ్యాచ్రా అన్నారు అనుకో. ఇప్పుడు చెప్పండి నాకు, వీడు హల్లెలూయా బ్యాచ్ అనేది పాజిటివ్గా తీసుకుంటావా, నెగిటివ్గా తీసుకుంటావా? అబద్ధం ఆడకుండా చెప్పు. మీలో చాలా మంది నెగిటివ్గా తీసుకుంటారు. కానీ యాక్చువల్గా దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే నిన్ను గుర్తుపట్టారు నాతో కనెక్షన్ ఉన్నవాడు అని. ఎందుకు భయపడతావు? హల్లెలూయా బ్యాచ్ అన్నావు అనుకో, స్తోత్రం గాడ్రా అన్నారనుకో, గుళ్ళో శవాన్ని పూజ చేసే బ్యాచ్ అన్నారనుకో, ప్రైజ్ ద లార్డ్. నన్ను గుర్తుపట్టారు, నన్ను ఆయన సంబంధి అని గుర్తుపట్టారు. సూపర్. ఆయనతో తిరుగునోడు అని గుర్తుపట్టారు. నేను అది కాదు అని చెప్పుకుంటే నీకు పేతురికి పెద్ద తేడా లేదు అని. ఆయన ఎందుకు వచ్చాడండి? ఇప్పుడు పేతురు గురించి మాట్లాడుతున్నారు కదా అంటే, బిఫోర్ పెంతెకోస్తు పేతురు, ఆఫ్టర్ పెంతెకోస్తు పేతురు. బిఫోర్ పెంతెకోస్తు పేతురు ఒక చిన్న పాప అడిగింది, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే, నాకు తెలీదు. ఎక్కడ? నేను ఆయన బ్యాచ్. పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చిన మార్పు అదే. ఇన్స్టాంటేనియస్ గా జరిగింది. సంవత్సరాల తర్వాత కాదు, ఏదో డిగ్రీ సంపాదించిన తర్వాత కాదు, పరిశుద్ధాత్ముడు లోన ఉంటే జరిగింది. వీరు క్రీస్తుతో ఉన్నవాళ్ళు. జీసస్తో గడిపే వ్యక్తివేనా నువ్వు? ఆర్ యూ విత్ జీసస్? సార్ జీసస్తో గడపడం అంటే కొంచెం ప్రాక్టికల్గా